ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసి బేసిక్ మానిటైజేషన్. సో మన యూట్యూబ్లో బేసిక్ మానిటైజేషన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో మనకైతే 300 వాచ్ టైమ్ అవర్స్, 500 సబ్స్క్రైబర్స్ బేసిక్ మానిటైజేషన్ గురించి అయితే ఈరోజు అయితే వీడియోలో అయితే నేనైతే డిస్కస్ అయితే చేయబోతున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా మన ఛానల్లో ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ఈ వీడియోని అయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ అయితే చేయండి. అలాగే ఫ్రెండ్స్, సో మనకైతే రీసెంట్గా ఏంటంటే మన ఛానల్లో అయితే మెంబర్షిప్స్ అనేవి స్టార్ట్ చేసాం. సో ఈ మెంబర్షిప్ ప్రైస్ వచ్చేసి ఏంటంటే జస్ట్ 29 రూపీస్ అనమాట. సో ఈ 29 రూపీస్ జస్ట్ మంత్లీ పే చేస్తూ సో మీరైతే మన ఛానల్లో మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఇలా మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఛానల్లో సో మోర్ యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకైతే వస్తాయి ఫ్రెండ్స్. సో మనీ ఎలా ఎర్న్ చేయాలి, మనీ ఎర్నింగ్ రిలేటెడ్ వీడియోస్ కానీ సో మోర్ యూస్ఫుల్ వీడియోస్ సో మీకైతే అందుకోవచ్చు. సో ఈ మన ఛానల్లో మెంబర్షిప్ అయితే తీసుకొని సో ఫ్రెండ్స్, సో నేనైతే ఇప్పుడైతే సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే సో మనకు సో చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి ఏంటంటే యూట్యూబ్లో అయితే మనకైతే ఒక బేసిక్ మానిటైజేషన్ అయితే ఉంది. సో మనకు ఆ బేసిక్ మానిటైజేషన్ వచ్చేసి ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ టైమ్ అవర్స్ మనకైతే కంప్లీట్ అవుతాయి. సో మనకు యూట్యూబ్ అనేది ఇప్పుడు మనకైతే ఒక బేసిక్ మానిటైజేషన్ అయితే తీసుకొచ్చిందనమాట. సో ఏంటంటే మనకు రెగ్యులర్ మానిటైజేషన్ వచ్చేసి ఏంటంటే మనకు 1K సబ్స్క్రైబర్స్ అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే 4000 వాచ్ అవర్ కంప్లీట్ కావాలి. సో మనకి ఏంటంటే ఇలా కాకుండా సో మనకు ఏంటంటే ఒక బేసిక్ సో మనకు ఈ రెగ్యులర్ మానిటైజేషన్ కంటే ముందు మనకైతే ఒక యూట్యూబ్ అనేది మనకైతే సో ఒక బేసిక్ మానిటైజేషన్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేసింది మనకు అప్డేట్లో. సో ఈ మానిటైజేషన్ ఏంటంటే మనకు ఈ మానిటైజేషన్కి వచ్చేసి ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో మన ఛానల్లో అయితే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే మన ఛానల్లో అయితే 300 వాచ్ టైమ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి ఫ్రెండ్స్. సో మీరైతే సో 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ టైమ్ అవర్స్ కంప్లీట్ అయితే సో మనకైతే ఈ బేసిక్ మానిటైజేషన్ గురించి అయితే ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. అయితే మనకి ఏంటంటే చాలా మందికి అయితే సో ఈ బేసిక్ మానిటైజేషన్ సో మనకి ఈ బేసిక్ మానిటైజేషన్ గురించి అయితే చాలా మందికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏంటంటే ఆ డౌట్స్, సో ఈ బేసిక్ మానిటైజేషన్ మనం అప్లై చేసిన తర్వాత సో మనం బేసిక్ ఛానల్ అయితే సో మనకైతే మన బేసిక్ ఛానల్కి అయితే అప్రూవ్ అవుతే సో మనకి ఏమైనా మనీ వస్తాయా, సో మనం యూట్యూబ్ నుండి మనీ ఎర్న్ చేయొచ్చా లేదా, సో మరి ఈ బేసిక్ ఛానల్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంది, సో మనకు రెగ్యులర్ మానిటైజేషన్స్తో పోల్చుకుంటే సో మనకి ఈ బేసిక్ మానిటైజేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మనకు మనీ వస్తాయా యూట్యూబ్ యాడ్స్ నుండి. సో అయితే ఇలా చాలా అయితే అందరికీ అయితే చాలా డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే నేను ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీకు. సో ఫ్రెండ్స్, మనకు ఏంటంటే మనకు రీసెంట్గా అయితే మన ఛానల్ అయితే సో ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా. సో ఈ ఛానల్లో అయితే రీసెంట్గా ఏంటంటే సో బేసిక్ మానిటైజేషన్స్కి అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఏంటంటే నాకు 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ టైమ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో నాకైతే యూట్యూబ్ నుండి అయితే సో ఇలా అయితే నాకైతే మెయిల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో యూట్యూబ్ నుండి అయితే సో మనకైతే ఇలా మెయిల్ అయితే వస్తుంది. సో మీరు ఎప్పుడైనా అయితే ఈ బేసిక్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారో సో మనకి ఇలా అప్లై చేసుకోమని చెప్పేసి అయితే సో మనకైతే యూట్యూబ్ నుండి అయితే మెయిల్ వస్తుంది. సో ఇలా మెయిల్ చేసి అయితే వాళ్ళు నోటిఫై చేస్తారు ఫ్రెండ్స్. మనకు సో ఈ రెగ్యులర్ మానిటైజేషన్తో పోల్చుకుంటే ఈ బేసిక్ మానిటైజేషన్లో అయితే మనకు ఏంటంటే గూగుల్ యాడ్స్ నుండి అయితే మనకైతే ఎలాంటి మనీ అయితే రాదు ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇలా ఈ బేసిక్ మానిటైజేషన్లో వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఈ 3 ఆప్షన్స్ అయితే మనకైతే ఎనబుల్ అవుతాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మెంబర్షిప్స్, సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే సూపర్స్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే షాపింగ్ ఫ్రెండ్స్. సో మీకు చెప్పాలంటే సింపుల్గా సో మీరు ఈ బేసిక్ మానిటైజేషన్స్తో మనీ ఎర్న్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. సో ఏంటంటే సో మీకు ఏంటంటే కొంచెం కష్టం ఇది ఏంటంటే మనకి ఇందులో ఎలాంటి మనకు మనీ అనేది రాదు గూగుల్ యాడ్స్ ఉంది. బట్ మనకి ఏంటంటే సో మనకి ఈ 3 ఆప్షన్స్ అయితే ఎనబుల్ అవుతాయి, మెంబర్షిప్స్, ఈ సూపర్స్, షాపింగ్ అనేది. సో ఈ 3 ఆప్షన్స్ అయితే మనకైతే ఎనబుల్ అవుతాయి. సో మనం మనీ ఎర్న్ చేయాలంటే ఈ 3 ఆప్షన్ నుండే మనం ఎర్న్ చేసుకోవాలి సో మనకు బేసిక్ మానిటైజేషన్లో. అలాగే ఫ్రెండ్స్, సో మనకి ఏంటంటే ఈ బేసిక్ మానిటైజేషన్లో వచ్చేసి ఏంటంటే మనకు
మనం వచ్చేసి ఏంటంటే సో మనమైతే యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని సో మన డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేసుకోవడం, మనం అకౌంట్ సెటప్. సో కంప్లీట్గా ఏంటంటే మనకి ఈ బేసిక్ మానిటైజేషన్లో మీరు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో మీకు యూట్యూబ్ అనేది ఒక 1 వీక్ 3-4 డేస్లో రివ్యూ చేసి సో మీ అకౌంట్ని అయితే యాక్సెప్ట్ చేస్తుంది. సో మీకైతే ఏం అవసరం లేదు, ప్రతిదీ మీకు యూట్యూబే మెయిల్ ద్వారా అయితే మీకు అయితే ఇన్ఫామ్ చేస్తుంది స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో మీరు. సో ఎప్పుడైతే మీరు బేసిక్ మానిటైజేషన్స్కి ఎలిజిబుల్ అవుతారో అప్పుడు మీకు యూట్యూబ్ అయితే మెయిల్స్ అయితే చేసి మీకైతే సో స్టెప్ బై స్టెప్ ఏం చేయాలని చెప్తే మీకైతే ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి. యూట్యూబ్ నుండి మెయిల్స్ వస్తాయి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఏంటంటే మీరు జస్ట్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకొని సో మీ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకొని అకౌంట్ సెటప్ చేసుకొని సో మీకైతే ఈ 3 ఆప్షన్లు అయితే ఉంటాయి, ఈ మెంబర్షిప్స్, సూపరు, షాపింగ్. సో ఏంటంటే ఈ మెంబర్షిప్స్ ఏంటంటే మనకు ఛానల్లో అయితే మనం మెంబర్షిప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్లో మెంబర్షిప్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో మెంబర్షిప్స్ వచ్చేసి 29 ప్రైజ్ అయితే నేను సెట్ చేశాను. సో ఎవరైనా నా ఛానల్లో లైక్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 29 పేజెస్ అయితే మనకి ఇందులో ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఆ మెంబర్షిప్ అమౌంట్ అనేది అయితే మనకైతే వస్తుంది ఎవరైనా మెంబర్షిప్స్ తీసుకుంటే మన ఛానల్లో. సో ఈ ఆప్షన్ అయితే మనకి ఎనబుల్ అవుతుంది. అలాగే ఈ సూపర్స్, సో ఈ సూపర్స్ అంటే ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో నేను ఏమైనా లైవ్ స్ట్రీమ్ కానీ లైక్ ఏమైనా చేస్తుంటే సో నాకు కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టిక్కర్స్ సెండ్ చేస్తే ఏంటంటే స్టిక్కర్స్ మనీ అనమాట. సో ఆ స్టిక్కర్స్ ఎవరైనా సెండ్ చేస్తే నాకు మనీ వస్తాయి అనమాట. సో అలా వాళ్ళకి ఎవరికైనా మీరు లైవ్ స్ట్రీమ్ ఏమైనా చేసినప్పుడు మీ వీడియో కనుక నచ్చి సో వాళ్ళు ఏమైనా ఈ సూపర్ థ్యాంక్స్ అంటే సూపర్ థ్యాంక్స్ స్టిక్కర్స్ ఏమైనా పంపిస్తే సో మీకైతే మనీ అయితే వస్తాయి. సో ఇలా మనీ ఎర్న్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే షాపింగ్. సో ఈ షాపింగ్ అనేది ఏంటంటే మీరు ఈ షాపింగ్ యూజ్ చేసి సో మనకు కొన్ని లైక్ షాపింగ్ అవుట్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే మనకు స్ప్రెడ్ షాప్ అని సో ఇలా అని మనకు కొన్ని ఉంటాయన్నమాట. సో ఈ కామర్స్ షాపింగ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో వాటితో ఏంటంటే మనం ఈ షాపింగ్ యూజ్ చేసి ఏంటంటే వాటితో టైఅప్ అయ్యి కొన్ని కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ అయితే మనం క్రియేట్ చేస్తామన్నమాట. సో ఈ కస్టమైజ్డ్ ప్రోడక్ట్ని క్రియేట్ చేసి సో మనం ఏంటంటే వీడియోలో సో మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తామన్నమాట. సో మన వీడియో డిస్క్రిప్షన్లో నుంచి ఎవరైనా మనకు ఆ కస్టమైజ్డ్ ప్రోడక్ట్ బై చేస్తే సో అక్కడ నుండి అయితే మనకైతే కమిషన్ కూడా వస్తుంది. సో ఏంటంటే మీరైతే ఇలా మీరు బేసిక్ మానిటైజేషన్ అయ్యాకైతే సో ఇలా అయితే ఈ విధంగా అయితే మీరైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే మన యూట్యూబ్ నుండి అంటే గూగుల్ యాడ్స్ ఉన్నాయి కదా, సో గూగుల్ యాడ్స్ నుండి ఎలాంటి మనీ అయితే మీకు రాదు. సో మనకు గూగుల్ యాడ్స్ నుండి మనీ రావాలంటే సో మనకు రెగ్యులర్ మానిటైజేషన్, సో ఏదైతే మనకు 1000 సబ్స్క్రైబర్స్ సో అలాగే మనకు 4000 వాచ్ టైమ్ అవర్స్ కంప్లీట్ అవుతాయని సో మనకైతే రెగ్యులర్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం. అలాగే మనకు డైరెక్ట్గా యూట్యూబ్ గూగుల్ యాడ్స్ నుండి అయితే మనకు వస్తుంది. ఫ్రెండ్స్ ఇవి చెప్పాలంటే నిజంగా ఇవన్నీ సో యూజ్లెస్ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఈ బేసిక్ మానిటైజేషన్ అనేది సో ఎవరో కొంతమందికి వర్కౌట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇవి సో వాళ్ళ ఛానల్లో ఏమైనా మోర్ యూస్ఫుల్ కంటెంట్ ఉన్నప్పుడే సో మనకైతే యూట్యూబ్ మెంబర్షిప్స్ అయితే తీసుకుంటారు. సో అలాగే షాపింగ్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి ప్రోడక్ట్స్. సో ఏంటంటే మనం ఇప్పుడిప్పుడే కాబట్టి సో ఇవి అంతగా మనకైతే వర్కౌట్ అవ్వవు. ఈ షాపింగ్, ఈ సూపర్స్ కూడా మీరు ఏదైనా లైవ్ స్ట్రీమ్ చేస్తే సో మీకు వాళ్ళ వీడియో నచ్చితే మీకైతే పంపిస్తారు. సో ఈ 3 ఆప్షన్లు అయితే మీకైతే ఎనబుల్ అవుతాయి. సో బేసిక్ మానిటైజేషన్ వల్ల సో మీకైతే గూగుల్ యాడ్స్ నుండి ఎలాంటి మనీ అయితే రాదు. జస్ట్ ఈ 3 ఆప్షన్లు వెళ్ళబోతాయి. వీటిని అయితే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది బేసిక్ మానిటైజేషన్ తర్వాత. అలాగే ఏంటంటే మనకు ఈ బేసిక్ మానిటైజేషన్ అప్పుడే మీరైతే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుంటారు. సో మీరైతే డీటెయిల్స్ అవన్నీ సో ప్రాసెస్ అంతా చేస్తారనమాట గూగుల్ యాడ్స్. సో మళ్ళీ మనకి ఏంటంటే రెగ్యులర్ మానిటైజేషన్ అప్పుడు మళ్ళీ మనం గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో అప్పుడు ఏంటంటే మనం పేమెంట్ ట్యాక్స్ అని సో అది అని కొంచెం కొన్ని డీటెయిల్స్ అయితే మనమైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో అయితే మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో బేసిక్ యూట్యూబ్ మానిటైజేషన్ సో మనకు 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ టైమ్ అవర్స్. సో మనకు బేసిక్ యూట్యూబ్ మానిటైజేషన్ గురించి అయితే మీకైతే ఈరోజు అయితే ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో మీకైతే ఏమైనా డౌట్స్ ఉంటే సో మనకైతే ఛానల్లోకి అయితే కామెంట్స్ వేయండి. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.